హలో నమస్తే. ఆఫీస్ దగ్గర ఈ వారం కూడా అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు ఇండియా వైడ్ గా ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది సమ్మర్ అయితే మొదలైపోయింది. అయితే ఏ స్టార్ హీరో సినిమా కూడా పలకరించడం లేదు. అయితే ఈ ఏడాది సమ్మర్ సీజన్ చాలా సప్పగా ప్రారంభమైందని చెప్పాలి. ఆఫీస్ దగ్గర ఏప్రిల్ మొదటి వారంలోనే అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ అవటం గమనార్హం. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ క్లాసిక్ మళ్ళీ రిలీజ్ కానుంది. ఈ రోజుల్లోనే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఆదిత్య 369. ఈ సినిమా ఎప్పటికీ కూడా ఏ తరాల వారికి కూడా సరిగ్గా సరిపోయే సినిమాలా ఉంటుంది. ఏప్రిల్ 4వ తారీఖున రీ రిలీజ్ అయిన తర్వాత దేశం మొత్తం మరోసారి మాట్లాడుకుంటున్నారు. నాయకుడిగా బాలకృష్ణ, సంగీత శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ శుక్రవారం థియేటర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే 20 ఏళ్ల తర్వాత తెలుగులో ఎస్పి చరణ్, గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పి చరణ్ నటుడుగా ఎండి తెరపై 20 ఏళ్ల తర్వాత ఎండి తెరపై సందడి చేయనున్నాడు. కీలక పాత్రలో పవన్ కేతరాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వైఎఫ్ ఫాదర్. కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డి, రామస్వామి రెడ్డి నిర్మించగా శ్రీహర్షి, కషికా కపూర్ హీరోయిన్లుగా వీళ్ళు తండ్రి కొడుకుల అనుబంధంతో మ్యాజికల్ పాయింట్ తో ఎమోషనల్ గా తీర్చిదిద్దామని చిత్రబృందం చెబుతుంది. మూవీ ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక వ్యక్తిగత విషయాలు పంచుకుంటే ఏం జరిగింది? సందేశం ఉందని చెప్పలేను, కానీ శారీ మూవీ చూసిన తర్వాత అమ్మాయిలు జాగ్రత్త పడతారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన మూల కథతో తెరకెక్కించిన చిత్రమే శారీ. యాదవ్, ఆదార్య దేవి ముఖ్య పాత్రలో పోషించగా కృష్ణ కమల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా శంకర్ వర్మ ఈ మూవీ నిర్మించగా ఏప్రిల్ 4 నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది. తో పాటు అన్ని లాంగ్వేజ్ల్లో ఈ మూవీ విడుదల కానుంది. సిరీస్ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనంద్ ఆయన తెరకెక్కించిన చిత్రం 28 డిగ్రీల సెల్సియస్. చంద్ర కథా నాయకుడిగా వైవా హర్ష, ప్రియదర్శిని, శాలిని ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇల్లు వల్ల హీరో జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి ఆసక్తి పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. వైవిధ్యమైన కథతో మన ముందుకు వస్తున్నాడు జీవన్ అలేఖ్య జంటగా తెరకెక్కించిన చిత్రం వృషభ. కామరాజన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా శంకర్ రెడ్డి ఈ మూవీని నిర్మించగా 1990 నేపథ్యంలో జరిగే కథ ఇదని ఆత్మీయంగా వెళుతూ మనుషులకి పశువులకు ఉండే బంధాన్ని చక్కగా చూపించబోతున్నామని చిత్రబృందం తెలియపరుస్తుంది. ఏప్రిల్ 4న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే భక్తి రసంతో తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్మెంట్ మూవీ శివం మూవీ ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ సీతాపేట గేటు యాక్షన్ నేర నేపథ్యంతో తెరకెక్కించిన ఈ మూవీ రాజ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో సురభి తివారీ, గోపాల్, అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4వ తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే తమిళ మూవీ ఈఎంఐ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ శివరాజు చిన్నరాజు ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా వీళ్ళు సాంబ శివరాజు, ధాన్య, నల్లపొండి ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4వ తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ కాము కాఫీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఆనంద్ ఆరుముఖం ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా విఘ్నేష్ రవి, తిరుచు చరణ్ కుమార్, రవిచందర్, ప్రియదర్శిని ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4వ తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ కేతవన్న పేరుత వండ యాక్షన్ కామెడీ ఫ్యాంటసీ రొమాంటిక్ గా తెరకెక్కించిన ఈ మూవీ శ్రీ ప్రభురామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా మహిత్ రాఘవేందర్, యోగి బాబు, సూర్య దత్త ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4వ తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ తరైపడై యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రభు ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా రాజు పద్మనాభం, జీవా తంగనేల్, విశ్వ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మలయాళ మూవీ లల్లి ఫ్యాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీకి కరుణాకరణ్ రచించి స్క్రీన్ ప్లే చేసి దర్శకత్వం వహించగా మజ్జు దామన్, మాయ ప్రసాద్, కే జయన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే హాలీవుడ్ మూవీ ఆ మినీ క్రస్ట్ ఇంజన్ స్టూడియో రూపొందించిన ఈ మూవీ గేమ్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అడ్వెంచర్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన ఈ మూవీ హెడ్స్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా మూవీలో జాసన్ మొమోవా, బ్లాక్, డెనియల్స్ బ్లూస్, మయర్స్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో, మలయాళ భాషల్లో ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. హాలీవుడ్ మూవీ ప్రాజెన్స్ ఈవెన్ స్టోరా బార్గన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ అమెరికా నేచురల్ సూపర్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా ఇందులో బూస్లీ లియోన్, సులీవన్, అలియంగ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4వ తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే కన్నడ మూవీ నిబియా బన్నాగా పేజీ 1 థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కించిన ఈ మూవీ అశోక్ కడప రచించి మరియు దర్శకత్వం వహించగా షణ్ముఖ గోవిందరాజ్, కృష్ణ, పద్మ వసంతి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ నిమ్లే కథే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ గోవిందరాజు ఈ మూవీకి రచించి
మరియు దర్శకత్వం వహించగా ఇందులో అభిలాష్ దళపతి, రసికా శెట్టి, కాశీ చంద్ర ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే పంజాబీ మూవీ జాగ్లో హై హా సస్పెన్స్ థ్రిల్లర్ కుటుంబ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ సన్నీ బిన్ని ఈ మూవీ రచించి దర్శకత్వం వహించగా ఇందులో గూగ్లీ గిల్, దిలాస్, రబిత్ సీమ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో పంజాబీ మూవీ సోకుతో పరే లవ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరాఠీ మూవీ మీ పతీషు ఆహే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ మరక్ వసంత్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అరుణ్ నల్లవాడే, సోనవాలే, రిషాఖ్య ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 4 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్. ఈ మూవీస్ లో నీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.